ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో ఎన్నికలు ఆనందంలో కేసీఆర్. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అవునండి, తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అదే గ్రామ పంచాయతీ ఎన్నికలు. 12,751 గ్రామాల్లో సర్పంచ్ల ఎన్నికలకు అనివార్యంగా ఎన్నికల కోడ్ రాబోతుంది. సెప్టెంబర్ ఎండింగ్ నుంచి అక్టోబర్లో ఎన్నికల కోడ్ రాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే దీనిపైన కేసీఆర్ గారు ఆనందం వెదజల్లుతున్నట్లు సమాచారం. కారణం, టీఆర్ఎస్ పార్టీ అంటేనే గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు. కేసీఆర్ గారు 2001లో పార్టీ స్థాపించిన నాటి నుంచి తను గ్రామ పంచాయతీలోనే మాత్రం పోటీ చేసి గ్రామంలో పార్టీని బలోపేతం చేసి మండలాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రంలో సీఎం అయ్యారు అతను. అయితే ఇప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా నష్టం చవిచూసిన కేసీఆర్ కు ఇది ఒక ఊరటగానే చెప్పుకోవచ్చు. కారణం, ఇప్పుడు కేసీఆర్ గారు దీనిలో గినక సక్సెస్ అయితే మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీ వైభవాన్ని పుంజుకుంటుందని అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అయితే బీఆర్ఎస్ శ్రేణులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారనేది తీవ్రంగా ఉత్కంఠంగా అయితే నెలకొందైతే జరిగింది. మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.